వైల్డ్ గా కాదు, వైల్డ్ ఫైర్ గా మారింది. మెయిన్ గా మా చిట్టి పాప ఎంట్రీ తోటి ఇంకా Actual గా నేను ఇన్ని రోజులుగా నేను ఓపిక పట్టిందే మా పాప కోసం. బిగ్ బాస్ నాకు యాక్చువల్ గా ఫోర్త్ సీజన్, ఆ తర్వాత 7th సీజన్ తర్వాత నాకు ఇంత ఇంట్రెస్ట్ ఏం లేదు. అట్లాంటిది అప్పట్లో 7th సీజన్ లో ఎవడో వచ్చిండు, ఒకడు వచ్చిండు, వాడొచ్చి సీజన్ మొత్తాన్ని వణికిచ్చిన తర్వాత మనల్ని వణికిస్తుండు. కొంచెం క్లూ ఇయ్యొచ్చుగా. అన్నా వద్దన్నా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈసారి అలా సింపతి కార్డుతో కాకుండా ఒక నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా తీసుకొని వచ్చిన ఆమె చిట్టి పికిల్స్, మా రమ్య మోక్ష. లిటరలీ కొంచెం అంటే లేడీస్ అంటేనే చాలా స్ట్రాంగ్. వీళ్ళు కొంచెం అంత ట్రోలింగ్ పట్టుకొని నిలబడి ఇక్కడ వరకు అదే చెప్తున్నాను కదా, అందుకే నా సపోర్ట్ ఆమె. ఖచ్చితంగా అన్ని ట్రోల్స్ తీసుకొని ఆ ట్రోల్ సమయంలో వాళ్ళ డాడీ చనిపోవడము అట్లాంటివి ఫేస్ చేసి వచ్చిన ఆమె ఖచ్చితంగా అట్లాంటి ఆమెని నువ్వు గెలిపిస్తే నీకేదో వస్తుంది కాదు, కానీ నీకు సాటిస్ఫాక్షన్ ఉంటది. 7th సీజన్ లో కొన్ని ఏడిపించినాము, ఇప్పుడు ఏడుస్తున్నాము. అలా కాకుండా అప్పుడు ఏడిచినోడిని అప్పుడు గెలిపియడం కన్నా అప్పుడెప్పుడో ఏడ్చిన ఆమెని ఇప్పుడు నవ్విస్తే బెటర్. సో మరి వీళ్ళు కొంచెం అంటే స్ట్రాటజిక్ గా మూవ్ అవుతున్నారేమో, ఎవ్రీ స్టెప్ కొంచెం ఫేస్ కనిపించాలి, ఫేమస్ అవ్వాలి అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. యాక్చువల్ గా వీళ్ళకు కొన్ని పవర్స్ వచ్చాయి. వైల్డ్ కార్డ్స్ కి వస్తూనే పవర్స్ తో వచ్చారు.